గజ్వేల్ నియోజకవర్గంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ ఆధ్వర్యంలో బూత్ నంబర్ 222223 బూత్ ఇన్ఛార్జిగా మోతే లక్ష్మణ్ని నియమించారు. శ్రీగిరిపల్లి గ్రామ బీజేపీ అధ్యక్షునిగా దాసరి అనిల్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షునిగా సందా అశోక్ ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని వినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ బండారి మహేష్, సుధాకర్, కుమార్, గణేష్, అంజీ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కో కన్వీనర్ ఈరోజు గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బూత్ స్వశక్తి అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీగిరిపల్లి గ్రామానికి రావడం జరిగింది. శ్రీగిరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకుల పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ గ్రామంలో బూత్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరి బూత్ అధ్యక్షునిగా మన మోతే లక్ష్మణ్ గారిని నియమించడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకుల ఉత్సాహం చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇలా వారంతటా వారే స్వచ్ఛందంగా బీజేపీ మీద అభిమానంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పరిపాలనకు వాళ్ళు ముగ్ధులై ఇలా స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో చేరాలే, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఇలా భారతీయ జనతా పార్టీ కోసం ముందుకు రావడం జరిగింది. ఇదే విధంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామాన ఇలా యువకులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. నేడు గజ్వేల్ మండలంలో శ్రీగిరిపల్లి గ్రామంలో బూత్ స్వశక్తి కార్యక్రమం ద్వారా గ్రామంలో బూత్ కమిటీ వేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి శ్రీగిరిపల్లి గ్రామ యువకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇలాగే కష్టపడి శ్రీగిరిపల్లి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగానే మన యువకులు మనకు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో చేరతారు. కాబట్టి ఈ విధంగానే మనం కష్టపడితే రాబోయే ఎన్నికల్లో మనము గజ్వేల్ గడ్డపైన బీజేపీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ విధంగా కష్టపడాలని తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతకి జై.